కేరళ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ హడావుడి చేస్తుంది. అక్కడి ప్రచారానికి అవసరమైన నిధులను ఇక్కడి నుంచే సర్దుబాటు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇందుకోసం చిన్నా చితక కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్, ఆర్టీసీ ఇతర శాఖలకు ఇవ్వాల్సిన నిధులను వెచ్చించినట్టు తెలిసింది. పెద్ద కాంట్రాక్టర్ల బిల్లుల ఆమోదంతో వచ్చే కమిషన్లను కేరళలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి మూటగట్టి పంపినట్టు అధికార పార్టీలో ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నా చితకా కాంట్రాక్టర్లను గోసపెట్టి, రిటైర్డ్ ఉద్యోగుల పొట్టలు కొట్టి, రైతు భరోసాను ఎగ్గొట్టి కేరళకు మూటలు మోస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రజల నోళ్లు కట్టేసి పైసా పైసా కూడబెట్టి వంతుల వారీగా మంత్రులు మూటలు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. 3 నెలల నుంచి బడా కాంట్రాక్టర్లు, బడా బిల్డర్ల కంపెనీలకు మాత్రమే కాంట్రాక్టు బిల్లులు చెల్లించి వాళ్ళ నుంచి తీసుకున్న కమిషన్ సొమ్మును కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు పంపినట్లు ప్రచారంలో ఉన్నది. తెలంగాణ నుంచి 1200 కోట్ల రూపాయలకు పైగా నిధుల సర్దుబాటు జరిగినట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా రాష్ట్రంలో చిరు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఆపేశారని, పలు ప్రభుత్వ శాఖలకు నిధుల బదిలీ నిలిపివేశారని సచివాలయంలో చర్చ జరుగుతున్నది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రభుత్వం 17,400 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. మొత్తంగా ఖజానాకు 52,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇందులో నుంచి జీతభత్యాలు, ప్రభుత్వ అప్పులకు వడ్డీలు మాత్రమే చెల్లించి మిగతా మొత్తాన్ని మెగా కాంట్రాక్టర్లు, బడా బిల్డర్లకు బిల్లులు చెల్లించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీలకు 3 నెలల్లో 45,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించినట్లు రాష్ట్ర ఖజానా విభాగం అధికారులు చెబుతున్నారు. ప్రతి చెల్లింపుపై సగటున 6% కమిషన్ తీసుకొని నిధులు సమీకరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ డబ్బులో కొంత భాగాన్ని విడతల వారీగా కేరళకు తరలించినట్లు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25,000 మంది చిన్నా చితకా కాంట్రాక్టర్లకు 50,000 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సచివాలయ వర్గాలు తెలిపాయి. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు 50 కోట్లు, 100 కోట్ల మేర కాంట్రాక్టు బిల్లులు పట్టుకుని ముఖ్యనేత వద్దకు వెళ్లగా 100 కోట్ల బిల్లులు మీకు క్లియర్ చేసి నేను అధిష్టానానికి ఏం పంపాలని ప్రశ్నించినట్టు తెలిసింది. నెలకు 5 కోట్లకు మించకుండా బిల్లులు తెచ్చుకోవాలని, లేదంటే తాను సహాయం చేయలేనని ఎమ్మెల్యేల ముఖంపైనే చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 3 నెలల క్రితం మహిళా నేత ఒకరు 300 కోట్ల రూపాయల కాంట్రాక్టు బిల్లుతో పాటు కాంట్రాక్టర్ను కూడా వెంటబెట్టుకుని ముఖ్యనేతను కలిసినట్టు తెలిసింది. ఆ ముఖ్యనేత 15 రోజుల్లోనే బిల్ క్లియర్ చేయించి కమిషన్ మాత్రం తాను ఒక్కడే తీసుకుని మహిళా నేతకు మొండి చేయి చూపెట్టినట్లు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. మార్చి నుంచి 2026 ఫిబ్రవరి వరకు 14,000 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, మ్యూటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు చెల్లించాల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో వైద్యం చేయించుకోలేక 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. 654 మంది రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేయగా సర్కారుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని కోర్టుకు పిలిపించి చివాట్లు పెట్టింది. నిధుల సమస్య కారణంగానే చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఆయన కోర్టుకు వివరించారు. ఏప్రిల్ 9వ తేదీలోపు 2,000 మందికి రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లిస్తామని చెప్పారు. ఇందుకోసం కొన్ని శాఖల్లో ఉద్యోగులకు ఈ నెల జీతాలు నిలిపివేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం కింద 4,448 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. మార్చిలోనే ఈ నిధులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే బస్సులు నడపలేమని ఆర్టీసీ యాజమాన్యం మొండికేయడంతో గత నెల 1,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్తున్నారు. మిగతా నిధులు ఇవ్వకపోవడంతో ఉచిత ప్రయాణ భారాన్ని తగ్గించుకునేందుకు ట్రిప్పుల్లో కోతలు పెట్టినట్లు ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.